హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం. ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే హెల్త్ ఫ్రూట్ గురించి ఒకటి చెప్పబోతున్నాను. అవి ఆరోగ్య ప్రయోజనాలకు సంబంధించిన ఫ్రూట్ నేరేడు పళ్ళు. దీనిని తెలుగులో నేరేడు పండ్లు అని పిలుస్తూ ఉంటారు. అదే ఇంగ్లీష్లో జావా ఫ్లమ్ లేదా ఇండియన్ బ్లాక్బెర్రీ అని కూడా పిలుస్తారు. దీన్ని సంస్కృతికి వచ్చేటప్పటికి మహా మహాఫల లేదా జంబూ ఫలం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ నేరేడు పండ్లు ఎక్కువగా గ్రామాలలో లేదా పల్లెటూళ్ళలో విరివిగా కనిపిస్తూ ఉంటాయి. సిటీస్లో చూసుకున్నట్లయితే తోపుడు బండ్ల మీద కిలోల్లో అమ్ముతూ ఉంటారు. ఈ యొక్క నేరేడు పండ్లు చాలా ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తూ ఉంటాయి. ఈ పండ్లు మనిషికి మానవ శరీరంలో అనేక రోగాలకు ఔషధంగా కూడా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క నేరేడు పండ్లు ఓన్లీ వేసవి కాలంలో మాత్రమే పండుతూ ఉంటాయి. ఈ యొక్క నేరేడు పండ్లకి ఎటువంటి రసాయనాలు కానీ ఎరువులు కానీ వేయకుండా ప్రకృతి సిద్ధంగా పండిస్తూ ఉంటారన్నమాట. వాటంతట అవే పెరుగుతూ ఉంటాయి. ఇటువంటి పండ్లు తినడం వల్ల శరీరానికి ఎటువంటి హానికరం కూడా ఉండదు. మరీ ముఖ్యంగా ఈ యొక్క నేరేడు పండ్లలో పోషకాలు, ఖనిజాలు, విటమిన్స్ ఈ 3 రకాలు కూడా ఇందులో విరివిగా లభిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 100 గ్రాముల నేరేడు గుజ్జులో ఈ విధమైనటువంటి పోషకాలు ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, ఖనిజాలు ఉంటాయి. పోషకాలు వచ్చేటప్పటికి నీరు ఉంటుంది, శక్తి ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. అదేవిధంగా విటమిన్స్ వచ్చేటప్పటికి విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3, విటమిన్ బి6 అండ్ విటమిన్ సి అనే యొక్క విటమిన్స్ ఈ యొక్క నేరేడు పండ్లలో అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఖనిజ లవణాలు చూసుకున్నట్లయితే కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, సోడియం ఉంటుంది. ఈ యొక్క ఖనిజాలు ఇందులో విరివిగా ఉంటాయన్నమాట. ఈ యొక్క నేరేడు పండ్లు ప్రధానంగా మనిషి యొక్క ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడతాయన్నో చూసుకున్నట్లయితే మరీ ముఖ్యంగా మనిషి యొక్క చర్మాన్ని రక్షించడంలో నేరేడు పండులో ఉండే విటమిన్ సి ఎంతగానో ప్రధాన పాత్ర పోషిస్తుంది. చర్మానికి కాంతిని కాంతిని అందిస్తుంది. అంటే చర్మ సౌందర్యం చాలా చక్కగా మెరిసేటట్టుగా చేస్తుంది. అంతేకాకుండా యాంటీ మైక్రోబియల్ మరియు యాంటీ ఫంగల్గా కూడా ఈ యొక్క నేరేడు పళ్ళు పనిచేస్తూ ఉంటాయి. ఎవరికైతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయో లేదంటే ఇది చర్మం యొక్క స్కిన్ ఇన్ఫెక్షన్స్ అంటాం, అటువంటి ఇన్ఫెక్షన్లు కూడా ఈ యొక్క నేరేడు పళ్ళు తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఎవరైతే యూరినల్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారో చాలామందికి యూరిన్కి వెళ్ళినప్పుడు మంట, దురదలు, ర్యాషెస్లు ఇలాంటివి వస్తూ ఉంటాయి. అటువంటి యొక్క బాధల్ని కానీ వ్యాధులను కూడా ఈ యొక్క నేరేడు పళ్ళు చాలా విరివిగా నయం చేస్తాయి అన్నమాట. అదేవిధంగా క్యాన్సర్ను తగ్గించడంలో ఈ యొక్క నేరేడు పళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తాయి. నేరేడు పండు యొక్క విత్తనంలో ఉండే సారం రేడియో ప్రొటెక్టివ్గా పనిచేస్తుంది. అంటే రేడియో ప్రొటెక్టివ్ సమ్మేళనం కలిగి ఉండడం వల్ల క్యాన్సర్ కణాలను విరివిగా చంపేస్తుంది ఈ నేరేడు పండు. ఈ నేరేడు పండు తినడం వల్ల స్త్రీలలో వచ్చే రమ్ము క్యాన్సర్లు కూడా తగ్గిపోతూ ఉంటాయి. క్యాన్సర్ కణాలు అనేవి మన యొక్క బాడీలో ఎక్కడ కూడా వృద్ధి చెందకుండా ఈ నేరేడు పళ్ళు చాలా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాయన్నమాట. వీటిని నేరేడు పండ్లని చాలా పరిశోధనలు చేసి మనిషికి అనేక రకాలుగా ఉపయోగపడుతుందని అధ్యయనాల్లో తెలియపరచడం జరిగింది. యునైటెడ్ స్టేట్స్ డ్రగ్ అసోసియేషన్ వారు తెలియపరిచిన వివరాల ప్రకారం ఇది కాలేయ సంబంధిత వ్యాధుల్లో కూడా చాలా విరివిగా పనిచేస్తుందని చెప్పారు. ముఖ్యంగా కాలేయం అంటే మన యొక్క లివర్లో బైల్ జ్యూస్ ఉత్పత్తి పెరిగితేనే మనిషి ఆరోగ్యంగా, అంటే ఫుడ్ అది అరగడానికి కానీ ఎంజైమ్స్ రిలీజ్ అవ్వడానికి కూడా ఈ యొక్క బైల్ జ్యూస్ అనేది ఉత్పత్తి విరివిగా ఉండాలి. ఎప్పుడైతే మనిషి యొక్క కాలేయంలో ఈ యొక్క బైల్ జ్యూస్ యొక్క ఉత్పత్తి తగ్గిందో అప్పుడు కొలెస్టాసిస్ అనే యొక్క వ్యాధి వస్తుందన్నమాట. అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే
కొలెస్ట్రాసిస్ అనేది ఒక వ్యాధి. దానివల్ల కడుపు నొప్పి వస్తుంది. మరియు చర్మం మరియు కళ్ళు కూడా పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయన్నమాట. ఆ యొక్క కొలెస్ట్రాసిస్ అనే యొక్క వ్యాధిని తగ్గించడంలో ఇందులో నేరేడు పండులో ఉండే ఆహ్, సైంతోనైసిస్ సైంతోనైసిస్ అనే యొక్క పదార్థం దాగి ఉంటుంది. అది ఈ యొక్క కాలేయంలో వచ్చే వ్యాధులన్నిటిని కూడా నయం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పాలి. అంతేకాకుండా మన యొక్క జీర్ణ సమస్యలు ఏవైతే ఉన్నాయో, కొంతమందికి కడుపు ఉబ్బరంగా ఉండడం, ఫుడ్ సరిగ్గా అరగకపోవడం, లేదంటే ఎక్కువగా నీరసంగా అనిపించేయడం, ఈ యొక్క లక్షణాలు ఉన్న వాళ్ళకి ఈ యొక్క నేరేడు పండ్లు చాలా విరివిగా పనిచేస్తాయన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరు కూడా నేరేడు పళ్ళని కొనుక్కొని వాటిని బాగా వాష్ చేసుకొని తింటే చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని చెప్పాలి. అంతేకాకుండా ఎవరైతే షుగర్‌తో బాధపడుతూ ఉంటారో, షుగర్ పేషెంట్లు కూడా ఈ యొక్క నేరేడు పళ్ళు విరివిగా ఎన్నైనా తినొచ్చు. ఈ పళ్ళు వగరుగా, పులుపుగా, చేదుగా ఈ 3 రకాలైనటువంటి రుచిని కలిగి ఉంటాయి. ఈ పళ్ళు తినడం వల్ల షుగర్ లెవెల్స్‌ని కూడా కంట్రోల్‌లో ఉంచుతుంది. ఎక్కువగా పేషెంట్స్‌కి ఈ నేరేడు పళ్ళు కూడా ఒక ప్రధాన పండుగా పెట్టి తినమంటూ ఉంటాం. ఎవరైతే డయాబెటిక్‌తో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి. అదేవిధంగా చాలామందికి జీర్ణ సమస్యలంటే ఎక్కువ అరుగుదల లేని వాళ్ళు కూడా మోషన్ ప్రాబ్లమ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ నేరేడు పళ్ళు తిన్నారో ఆళ్ళకి జీర్ణం అది బాగా అయ్యి ఫ్రీ మోషన్ కూడా అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క సమ్మర్ సీజన్‌లో చాలామంది బాడీ వేడి చేసేస్తూ ఉంటుంది. చాలా ఉడుకొచ్చేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ యొక్క నేరేడు పళ్ళు తింటే ఈ యొక్క నేరేడు పళ్ళలో ఉండే యొక్క గుజ్జు సారం శరీరాన్ని చల్లపరచడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుందన్నమాట. ఈ యొక్క నేరేడు పళ్ళుతో జామ్‌లు తయారు చేస్తారు. ఇంకా చాక్లెట్స్‌లో వాడతారు. స్క్వాషెస్‌లో వాడుతూ ఉంటారు. ఇంకా పచ్చిగా ఉండేటువంటి నేరేడు పళ్ళును ఉపయోగించి వెనిగర్ తయారు చేయటం, ఇంకా అనేక రకాలైన ఔషధాలు లేదా కూల్ డ్రింక్స్ తయారు చేయడంలో కూడా వీటికి ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పాలి. సైంటిస్టులు గానీ, లేదంటే మన పూర్వీకులు గానీ, ఋషులు గానీ నేరేడు పళ్ళు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నాడు తెలియపరిచారు. నేడు కూడా మనకి ప్రయోగాత్మకంగా రుజువు చేయడం జరిగింది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నేరేడు పళ్ళు ఏవైతే ఉన్నాయో, అంతేకాకుండా ఇంకా గుండెకు మరియు మెదడుకు కూడా చాలా చురుకుగా పనిచేసే విధంగా ఈ యొక్క నేరేడు పళ్ళు ఉపయోగపడుతూ ఉంటాయి. ఎవరైతే అలసిపోయి నీరసించిపోతూ ఉంటారో వాళ్ళు నేరేడు పళ్ళు తినడం వల్ల తక్షణ శక్తిని పుంజుకుంటూ ఉంటారు. ఈ నేరేడు పళ్ళు తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. అంటే వ్యాధి నిరోధక శక్తి కూడా మనిషిలో పెరుగుతుంది. ఎటువంటి వ్యాధులు అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌లు కూడా వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తిని మనిషి యొక్క శరీరం తట్టుకునే విధంగా ఈ నేరేడు పళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పాలి. అంతేకాకుండా గుండెకి మేలు చేసే ఖనిజాల్లో పొటాషియం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ పొటాషియం నేరేడు పళ్ళులో అధికంగా ఉంటుంది. ఎవరైతే నేరేడు పళ్ళు ఎక్కువ తింటూ ఉంటారో వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ కూడా చాలా కంట్రోల్‌లో ఉంటుంది. గుండెకొచ్చే ఏ సమస్యలు కూడా దరి చేరనివ్వకుండా ఈ యొక్క నేరేడు పళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మరీ ముఖ్యంగా ఎవరిలో అయితే క్యాన్సర్ కణాలు వృద్ధి చెందుతున్నాయో ఆ క్యాన్సర్ కణాలని వేళ్ళ నుంచి కూడా నయం చేసి వాటిని నాశనం చేయగల శక్తి ఈ యొక్క నేరేడు పళ్ళుకి ఉందన్నమాట. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వేసవి కాలంలో మాత్రమే దొరికే నేరేడు పళ్ళుని ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా వాటిని విరివిగా చెట్ల నుంచి కోసుకునైనా లేదంటే మార్కెట్‌లో కొనుక్కొనైనా సరే డైలీ తినడానికి ట్రై చేయండి. ఈ యొక్క ఇందులో ఉన్నటువంటి పోషకాలు, ఖనిజాలు, ఇంకా విటమిన్స్ ఇయన్నీ కూడా మనిషి ఆరోగ్యానికి ఎంతగానో ప్రధాన పాత్ర పోషిస్తాయి. హాస్పిటల్లంట పరిగెట్టి లక్షలు లక్షలు ఖర్చు పెట్టి గుండె జబ్బులను నయం చేసుకోవటం, లేదంటే జీర్ణ సమస్యలను తగ్గించుకోవటం, లేదంటే కాలేయ జబ్బుల్ని తగ్గించుకోవాలని వేలకు వేలు, లక్షలు లక్షలు కూర్చోబెట్టి మీ యొక్క సమయాన్ని హాస్పిటల్లంట తిప్పే బదులు వందల్లో, పదుల్లో దొరికేటువంటి ఈ యొక్క నేరేడు పళ్ళు తినడం వల్ల మీకు చక్కని ఆరోగ్యం వస్తుంది. మనీ సేవ్ అవుతుంది. టైం సేవ్ అవుతుంది. ఆరోగ్యం కూడా చక్కగా కుదుట పడుతుందనే చెప్పవచ్చు. అందుకనే ఈ యొక్క వేసవిలో దొరికే నేరేడు పళ్ళను విరివిగా కనుక్కొని ప్రతిరోజు తినడానికి ట్రై చేయండి. ఈ యొక్క మెసేజ్ మీ బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా తెలియపరచండి. ఈ యొక్క
మెసేజ్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా నేను మరిన్ని వీడియోలు చేసి మీ ముందు ఉంచడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.